పోచమ్మ తల్లికి బోనం తీయాలనుకుంటున్నాం. చాలా 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 ఇష్టమైన అమ్మవారు పోచమ్మ తల్లి. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ. సో వర్షంలో చేతులు పట్టుకొని నిల్చున్నాం. ఎందుకంటే మార్నింగ్ ఎంత అవుతుందంటే 7:15 అవుతుంది. మేము ఈరోజు పోచమ్మ తల్లికి బోనం తీయాలనుకుంటున్నాం. సో ఆల్రెడీ మేము బయటికి వచ్చేసినాం. మార్నింగే 5 నుండి లేవు 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 అని లేపి 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 మా అమ్మగారు రెడీ అయిపోయారు. హాయ్ ఆంటీ. సో మేము ఇప్పుడు పక్కనే మాకు పోచమ్మ టెంపుల్ ఇక్కడే అనమాట. సో వెళ్తున్నాం. చలో చూసేయండి. మనీ ఏం మాట్లాడవా? హాయ్ చెప్పవా? హాయ్ హాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో చినుకులు పడుతున్నాము. 3 days నుండి వర్షం ఉంది. ఈరోజు కూడా వర్షం ఉందంట. ఏం చేద్దామంటావు మరి? ఈరోజు సండే కాబట్టి ఇంకా మేము పక్క అనుకొని వెళ్తున్నాం అన్నమాట. సో తడుచుకుంటే ఇక్కడే పక్కనే కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది లేదు. సో ఎవరెవరు బోనం తీశారు అందరూ కామెంట్ చేయండి. అండ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఆషాఢం అంటేనే అమ్మకి బోనం తీయడం. సో ఇంకొకటి ఏంటంటే నాకు చాలా 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 ఇష్టమైన అమ్మవారు పోచమ్మ తల్లి. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే సెకండ్లో, అంటే ఈరోజు నైట్ అది తగ్గిపోవాలి అని కోరుకున్నా. నెక్స్ట్ డే వరకు అది లేదనమాట. లైవ్లో చూసాను నేను. సో నేను చాలా ట్రస్ట్ చేస్తా. పాయసాలు తెచ్చినమే పోషమ్మ, నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ. గైస్, నా ఫోన్ తడుస్తుంది. యాక్చువల్లీ ఫోన్కి ఏమంటారు, ఇది లేదు, గొడుగు, అంబ్రెల్లా లేదు. సో ఫోన్ తడుస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని ఎలా రెడీ చేశారు ఏంటి అంతా చూపిస్తాను. ఎప్పుడు లేచినావు మనం? 5:30. చెంప వలుగుతుంది. 6ంటికి లేచింది. 10 minutesలో రెడీ అయిపోయింది. నేను 4కి లేచిన, తెలుసా? అవునా? నిజమా? టెంపుల్కి. సో యా, పోచమ్మ తల్లి టెంపుల్. అమ్మవారిని రెడీ చేస్తున్నారు. ఎంత కళగా ఉన్నారు కదా. రెడీ చేస్తున్నారు అమ్మవారిని. సో ఇక్కడ సుజాత ఆంటీ ముగ్గేస్తుంది. టెంపుల్లో ముగ్గేసి అదృష్టం వచ్చిందా ఆంటీ నీకు? కుటుంబం మొత్తం ముగ్గులేస్తున్నారు అమ్మవారికి. అదృష్టం ఉండాలి. నేను కూడా ఒకసారి వేస్తా. అక్కడ కోడిని కోస్తారు, నాకు ఏడుపు వస్తుంది. కోడిని కోస్తుంది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మీకు తెలుసుగా నేను నాన్ వెజ్ తిననని.
కానీ ఇంకా అమ్మవారి కోసం కాబట్టి నేను వీడియో తీయాలనుకోవట్లే, నాకు ఏడుపు వస్తుంది కాబట్టి. మా మమ్మీ కోడిని కోద్దాం అనుకుంటున్నారు. మనీ ఫస్ట్ ర్యాంక్ రావాలని మొక్కుకు. పడుకుంటావు పోయి. అమ్మా దుర్గమ్మ మాయమ్మ జగాలేల మా జగదాంబ డిల్లం అరడల్లం డిల్లం ఎంటి గంట దీపాలు కరిగించే పాపాలు కాళికా కరుణ గల్లని సల్లని సూపులు ఈరగోల దప్ప దర్శనం అయిపోయింది. చూడండి వర్షం పడుతుందని తొందర వెళ్ళిపోతున్నారు మమ్మీ ఉన్న సుజాత ఆంటీ. ఫుల్ వర్షం పడుతుంది, వర్షంలో అమ్మవారు రప్పించుకున్నారు అనమాట. సో ఇక్కడే కాబట్టి తొందర వెళ్ళిపోతున్నాం. వాళ్ళు తడుస్తున్నారు మమ్మీ వాళ్ళు. మన ఎట్లా అనిపించింది దర్శనం? బాగా అనిపించింది. అంటే అమ్మవారిని రెడీ చేయడం దగ్గర నుండి చూసినావు కదా, ఫస్ట్ బాగా రెడీ చేస్తారు కదా. సో కంప్లీట్గా తీయలేము ఎందుకంటే రెడీ చేయడం చూపించొద్దన్నారు. సో అందుకే మెయిన్ థింగ్స్ చూపించాను. అండ్ ఇది కూడా వీడియో తీయాలా అని అనుకుంటారేమో, ప్లీజ్ అట్లా ఏమనుకోకండి. ఎందుకంటే స్పెషల్ మూమెంట్స్ అనేవి వీడియోలో మనకి మెమొరబుల్గా ఉంటాయి కదా. సో అందుకే అన్నమాట. సో అటు దర్శనం హార్ట్ఫుల్గా దర్శనం చేసుకున్నాం, ప్లస్ మీకు చూపించాలని వీడియో తీశాను. మార్నింగ్ లేచినాంగా మళ్ళీ నిద్ర వస్తుంది. సో పడుకోవద్దులే. పడుకుంటావా జేబులా?
అలాంటి మేము వీళ్ళు ఫాస్ట్గా వచ్చేసిండ్రు, తాళం మా దగ్గర ఉంది. అట్లుంటది మనతోటి. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ దగ్గరుండి అమ్మవారిని రెడీ చేయడం అంతా చూసాం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి వీడియో, అమ్మవారి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల. థ్యాంక్ యూ సో మచ్.